ఫ్లాట్ బుక్ చేసుకొని సంవత్సరాలుగా ఇల్లు రాకపోతే బిల్డర్ పై ఎలా చర్య తీసుకోవాలి? సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. నేను మీ లాయర్ పోలగాని భాను తేజస్వి. చాలా మంది జీవితాంతం సంపాదించిన డబ్బుతో ఫ్లాట్ బుక్ చేస్తారు, కానీ ప్రాజెక్ట్ సంవత్సరాల పాటు ఆలస్యం అవుతుంది. ఈఎంఐలు కడుతుంటారు, ఇల్లు మాత్రం రాదు. అలాంటి సమయంలో ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి కదా. దానికి సంబంధించిన వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం. బిల్డర్ సమయానికి ఫ్లాట్ ఇవ్వకపోతే అది చట్టపరంగా తప్పు. కొనుగోలుదారుడికి రీఫండ్ లేదా వడ్డీతో సహా డబ్బు తిరిగి కోరే హక్కు ఉంది. ఆర్ఏ చట్టం ప్రకారం బిల్డర్ బాధ్యతలు స్పష్టంగా ఉంటాయి. ఆలస్యం వల్ల వచ్చిన నష్టానికి పరిహారం కూడా కోరవచ్చు. అగ్రిమెంట్ లో ఉన్న టైం లైన్ అనేది చాలా ముఖ్యమైన విషయం. దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, అందులోని పరిష్కారాలు ఏంటో తెలుసుకుందాం. బిల్డర్ కు లిఖిత పూర్వక నోటీస్ పంపించండి. ఆర్ఏ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో కంప్లైంట్ ఇవ్వండి. అవసరమైతే కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయొచ్చు. మీ అగ్రిమెంట్, పేమెంట్ రిసిప్ట్స్ అనేవి భద్రంగా ఉంచడం అనేది ముఖ్యమైన విషయం. బిల్డర్ ఆలస్యం చేస్తే మీరు నష్టపోవాల్సిన అవసరం లేదు. చట్టం మీకు బలమైన రక్షణ ఇస్తుంది. ఈఎంఐలు కడుతూ నిశ్శబ్దంగా ఉండకండి. మీ హక్కు కోసం పోరాడండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫ్లాట్ డిలే సమస్యల్లో ఉన్నారా? వాళ్ళు ఏం చేశారు? ఈ విషయం వేలాది ఫ్లాట్ కొనుగోలుదారులకు ఉపయోగపడుతుంది. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వార్తలు, విలువైన సమాచారం మరియు కంటెంట్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. అలాగే రెగ్యులర్ ఫాలో కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయడం మరవకండి. మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేసి మమ్మల్ని ప్రోత్సహించండి.